ఐబొమ్మ నిర్వాహకులు సివి ఆనంద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తమపై ఫోకస్ చేసే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామని ఐబొమ్మ హెచ్చరించింది. ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచించడంపై ఫోకస్ పెట్టడం సరికాదని తెలిపారు. తమ వెబ్సైట్ను బ్లాక్ చేస్తే యూజర్ల ఫోన్ నెంబర్లను బయటపెడతామన్నారు. టెలిగ్రామ్ వ్యూస్లు, సబ్స్క్రిప్షన్లు బహిర్గతం చేస్తామని చెప్పారు. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం తమ వద్ద ఉందని ఐబొమ్మ తెలిపింది. మీడియా, ఓటీటీ హీరోలకు షాకింగ్ రివీల్ అవుతుందని చెప్పింది. ప్రతి యూజర్ ఫోన్ నెంబర్ తమ డేటాబేస్లో ఉందని చెప్పింది. ఇండియా మొత్తంలో తమ సపోర్ట్ ఉందని తెలిపింది. తమ వెబ్సైట్ బ్లాక్ చేస్తే అందరూ ఎక్స్పోజ్ అవుతారని, ఫ్యాన్స్కి సీక్రెట్గా ఉన్న హీరోల పేర్లు బయటపడతామని హెచ్చరించారు. అయితే ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటామని సివి ఆనంద్ అన్నారు. వారిని అరెస్ట్ చేసి చూపిస్తామని చెప్పారు. పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్సైట్ ఐబొమ్మలను 2 రోజుల క్రితం హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు ఐబొమ్మ నిర్వాహకులు అంతే స్థాయిలో బదిలిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఐబొమ్మ కూడా అలాగే బదులిచ్చింది. షాకింగ్ అనిపించింది ఈ విషయాన్ని చూస్తే. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సింధు, మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీ తీవ్రతరంగా నష్టపోతుందంటే అది కేవలం పైరసీ వల్ల అని చెప్పవచ్చు. ఈ పైరసీ నిందితులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి కూడా సినిమా ఇండస్ట్రీపై పెట్టిన ఫోకస్ ఏదైతే ఉందో, అటు ప్రొడ్యూసర్లను కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లను కావచ్చు, అటు థియేటర్ యాజమానులు కావచ్చు, ఇటు సినీ అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా నష్టానికి గురి చేస్తుందనే చెప్పాలి. అయితే కరోనా తర్వాత మెయిన్గా ఈ పైరసీ దాడి అయితే ఎక్కువైందని చెప్పాలి. నిందితులు ఎక్కువ మొత్తం మీద వెబ్సైట్లను క్రియేట్ చేయడం, అలాగే ఈ పైరసీ చేసి సినిమాలని వచ్చిన నెక్స్ట్ రోజే రిలీజ్ చేయడం, దాని పట్ల కూడా ప్రొడ్యూసర్స్ చాలా మంది కూడా దివాలా తీసిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే గత 2 రోజుల క్రితం మాజీ సిపి సివి ఆనంద్ ఎవరైతే ఉన్నారో ఆయన గట్టి చర్యలు తీసుకుంటాము, ఈ పైరసీ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఐబొమ్మతో సహా అందరు గుట్టు కూడా మేము బయట పెడతాము అని చెప్పి నిందితులను ఖచ్చితంగా అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్తామని చెప్పి సిపి ఆనంద్ కూడా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారని చెప్పాలి. మరి ఆ వార్నింగ్కి ధీటుగా ఈ రోజు ఐబొమ్మ వెబ్సైట్ నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన కూడా వారు రిలీజ్ చేయడం జరిగింది. మా వెబ్సైట్ మీద కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా దానికి రియాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది. దగ్గరగా మాకు వెబ్సైట్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 కోట్ల పైచిలుకు మంది అయితే ఉన్నారు. వాళ్ళందరి డేటా కూడా మా వద్ద ఉంది. ఆ డేటా అంతా కూడా మేము బయట పెడతామని హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు ఈ వెబ్సైట్ ద్వారా వచ్చిన పోస్ట్ ఏదైతే ఉందో ఈ పోస్ట్లో ముఖ్యంగా 8 నుంచి 10 పాయింట్లు కూడా వాళ్ళు హైలైట్ చేస్తూ ప్రస్తావించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ibomma.net అనే దగ్గర నుంచి మేము ఫస్ట్ యాక్సెస్ అడిగాము. వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తర్వాత మేము కొన్ని రోజుల తర్వాత ఆ యాక్సెస్ని అడిగినా కానీ వాళ్ళు నిరాకరించారు అని ఇటు ఐబొమ్మ కూడా పేర్కొంది. మేము ibomma.net అంత మంచి వాళ్ళం కాదు అని కూడా గట్టి హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్గా హీరోల రెమ్యూనరేషన్ కావచ్చు, అటు విదేశీల్లో జరుగుతున్న షూటింగ్ పర్పస్లు కావచ్చు, వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ అటు లైట్ మ్యాన్లు కావచ్చు, ఇటు ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు, వీళ్ళెవరికి కూడా మీరు జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో పెంచడం లేదు. నష్టపోతున్న వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అటు ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి లైట్ మ్యాన్స్ వరకు కూడా వీళ్ళే ఎక్కడ కూడా కూలి పని చేసినా కూడా ఇలాంటి పని బయట ఎక్కడ చేసినా కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ జీతమే వస్తుంది అనే నేపథ్యంలో వారు ప్రస్తావించడం జరిగింది. అలాగే పోలీసులు కనుక ఖచ్చితంగా ఫోకస్ పెడితే మేము మీ మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. హీరోలు కావచ్చు, అటు ఓటీటీ వాళ్ళు కావచ్చు, అలాగే మీడియా వాళ్ళు కావచ్చు, ఇందులో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి డేటాను కూడా మేము బయట పెడతామని హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొదటిగా హీరోల రెమ్యూనరేషన్లపై కూడా వాళ్ళు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. హీరోలకి 100 కోట్ల రెమ్యూనరేషన్ అవసరమా? హీరోయిన్లకి రెమ్యూనరేషన్లు అది ఎవరు కొడుకులైనా సరే రెమ్యూనరేషన్ల పట్ల మీరు జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా విదేశీల్లో షూటింగ్లు జరుపుతున్నారు. ఇక్కడి నుంచి హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇక్కడి నుంచి ట్రావెల్ చేసే సమయంలో వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే విదేశీ షూటింగ్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇక్కడ భారతదేశంలో ఉపాధి కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఇవన్నీ మానుకోవడం లేదు. మేము కేవలం మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే మేము ఎలాంటి ఫీజు లేకుండా, అలాగే ఎలాంటి వెబ్సైట్కి ఖర్చు లేకుండా ఫ్రీగా మేము సినిమాలు అయితే వాళ్ళకి ఇస్తున్నాము. ఎందుకంటే మీరు మెయిన్గా ఫోకస్ చేస్తుంది ఓటీటీ మార్కెట్ మీదే మీరు ఫోకస్ చేస్తున్నారు. ఓటీటీని కాపాడుకోవడం కోసం ఇప్పుడు మా మీద మీరు ఫోకస్ పెట్టారని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అందులో వాళ్ళు 2వ పాయింట్ వాళ్ళు మాట్లాడింది ఏంటి అంటే హీరో రెమ్యూనరేషన్లతో పాటు మీరు డిస్ట్రిబ్యూటర్లకి ప్రింట్ అమ్మిన తర్వాత ఈ కెమెరా ప్రింట్లు ఏవైతే ఉన్నాయో అవి బయటికి ఎలా వస్తున్నాయి, అవి వెబ్సైట్లకి ఈ పైరసీ ఎలా అవుతుంది అనే దాని మీద ఫోకస్ పెట్టకుండా కేవలం మీ ఓటీటీ మార్కెట్ మీద ఫోకస్ పెట్టి మీరు ఇప్పుడు
మా మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఖచ్చితంగా రియాక్షన్ కూడా చాలా గట్టిగానే ఉంటుంది అని ఐబొమ్మ వెబ్సైట్ కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఐబొమ్మ వెబ్సైట్లో దగ్గరగా ఈ పోర్ట్ఫోలియో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 10 నుంచి 15 వెబ్సైట్లు వాళ్ళు ఎట్ ఎ టైం రన్ చేస్తున్నారు. ఒక వెబ్సైట్ని బ్లాక్ చేసినట్లయితే మళ్ళీ ఇంకొక వెబ్సైట్లో వెంటనే ఆ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి వీటన్నిటి పట్ల కూడా పోలీసులు వాళ్ళు ఒక కన్నేసి ఖచ్చితంగా మేము ఆ నిందితులను పట్టుకుంటామని ఈ ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇటు బీహార్ కావచ్చు, ఎవరైతే నిందితులు కొంతమంది భారతదేశంలో పైరసీ చేస్తున్న వాళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఐబొమ్మ నుంచి కూడా మేము వాళ్ళు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఇది హెచ్చరికగా జారీ చేసిన నేపథ్యంలో ఐబొమ్మ ఈ రోజు పోస్ట్ చేసిన ఏదైతే పోస్ట్ ఉందో అది వైరల్గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే హీరోల రెమ్యూనరేషన్లు, హీరోయిన్ల రెమ్యూనరేషన్ల మీద ఫోకస్ పెట్టిన ఈ ప్రొడ్యూసర్లు, ఈ మధ్యతరగతి ప్రజలు, అలాగే లైట్ మ్యాన్స్ కావచ్చు, ఈ ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు, వాళ్ళని పట్టించుకోవడం లేదు. వాళ్ళని పట్టించుకోండి ఫస్ట్ అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే థియేటర్ యాజమానులు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వన్స్ సినిమా కొన్న తర్వాత ఈ ఎక్కువ రేట్లతో కొనడం వల్ల ఈ రెమ్యూనరేషన్ అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ రావడం వల్ల సినిమా పైన రాబడి రావడం కోసం ఈ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అటు సినిమా థియేటర్ల యాజమానులు కావచ్చు టికెట్ రేట్లు కూడా పెంచి ఈ మధ్యతరగతి వాళ్ళ మీద భారం వేస్తున్నారని కూడా అటు ఐబొమ్మ కీలకంగా ప్రకటన చేసింది. అదేవిధంగా చావుకు భయపడిన వాడు ఎవరికి భయపడడు అనే పాయింట్ అయితే హైలైట్ చేయడం జరిగింది. మీరు ఏం చేసినా సరే మమ్మల్ని పట్టుకోలేరు, ఒకవేళ పట్టుకుంటే మా దగ్గర ఉన్న డేటాని మేము ఖచ్చితంగా బయట పెడతామని కూడా అటు ఐబొమ్మ వెబ్సైట్ తరపు నుంచి పోస్ట్ ఒకటి రిలీజ్ అవడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే పోలీసులు హెచ్చరిక జారీ చేసిన తర్వాత ధీటుగా ఐబొమ్మ చేసిన పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్గా మారిందనే చెప్పాలి. అంటే పోలీసులకి ఇంతవరకు కూడా ఎవరు సవాల్ విసరని నేపథ్యంలో ఇప్పుడు ఐబొమ్మ ధైర్యంగా వచ్చి అసలు ఏంటి మీరు చేస్తున్న పనేంటి, సినిమాలకి ఇంత హై బడ్జెట్ అవసరమా, హీరోలకి హీరోయిన్లకి ఇంత రెమ్యూనరేషన్ అవసరమా, అలాగే ప్రొడ్యూసర్స్ బాగుపడడం కోసం రెమ్యూనరేషన్లు పెంచి టికెట్ రేట్లు పెంచి బాగుపడుతుంది కేవలం ప్రొడ్యూసర్లు మాత్రమే, అటు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, సినిమా థియేటర్ యాజమానులు కావచ్చు, అలాగే డబ్బులు పెట్టి సినిమా చూస్తున్న వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు నష్టపోతున్నారని కూడా ఐబొమ్మ వెబ్సైట్ తరపు నుంచి కూడా వచ్చింది. అలాగే తీవ్రంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏమిటంటే మీరు కనుక ఖచ్చితంగా మా మీద యాక్షన్ తీసుకున్నట్లయితే డేటాను అయితే మేము బయట పెడతామని చెప్తున్నారు. ఆ డేటా మనం చూసుకున్నట్లయితే 5 కోట్ల మంది పైచులకు డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంది. అందులో ముఖ్యంగా మీడియా వాళ్ళు కావచ్చు, ఓటీటీ వాళ్ళు కావచ్చు, అలాగే సినిమా హీరోలు సైతం మా డేటాలో ఉన్నారు. మేము ఒకవేళ ఒక సినిమా పోస్ట్ చేయకపోతే ఖచ్చితంగా అవతల నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేసి మరీ సినిమాని ఖచ్చితంగా మీరు రిలీజ్ చేయండి అని మమ్మల్ని అడిగిన దాఖలాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మేము బయట పెడతాము. అటు ఫ్యాన్స్ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా ఐబొమ్మ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు సిపి ఆనంద్ చేసిన హెచ్చరికకి ధీటుగా చేసిన ఈ పోస్ట్కి మరి అటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అలాగే సినీ పెద్దలు కూడా గత కొన్ని రోజులుగా ఈ పైరసీ పైన చేస్తున్న ఫైట్కి, అంటే పైరసీ ఏ విధంగా జరుగుతుందన్న అంశాలు కూడా గత 2 రోజుల క్రితం వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇటు సినిమా థియేటర్లలో కొన్ని పరికరాలు యూజ్ చేసి స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారు, అది ఒక రకమైన పైరసీ జరుగుతుంటే, అలాగే సర్వర్లను బ్లాక్ చేసి హ్యాక్ చేసి అక్కడి నుంచి కూడా డేటాని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనే అంశాలు కూడా కీలకంగా మనకి ప్రస్తావించడం జరిగింది సిపి ఆనంద్. అయితే వీటిని వదిలేసి ఈ ఐబొమ్మ వెబ్సైట్ మీద మీరు కనుక ఫోకస్ చేస్తాను అంటే ఖచ్చితంగా మీ ఫోకస్ తప్పుదారి పట్టిస్తాము, ఖచ్చితంగా యాక్షన్కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అని కూడా అటు ఐబొమ్మ వెబ్సైట్ తరపు నుంచి కూడా హెచ్చరిక జారీ అయింది. ఈ పోస్ట్ ఇప్పుడు కలకలంగా మారిందని చెప్పాలి. అయితే ఈ కీలక పోస్ట్ వెనక అసలు ఎవరున్నారు, ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా భారతదేశంలో నుంచి అయితే మేము పోస్ట్ చేయట్లేదు, మేము విదేశాల నుంచి చేస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని పట్టుకోవడం మీ తరం కాదు అని కూడా వాళ్ళు ఒక సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ని అటు సినీ ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కావచ్చు ఏ విధంగా తీసుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు, మరి ఈ ఐబొమ్మ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారా, మిగిలిన వెబ్సైట్లు ఎవరైతే నిందితులను అరెస్ట్ చేశారో గత 2 రోజుల క్రితం, అలాగే ఈ ఐబొమ్మ వెబ్సైట్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా అనే దాని పట్ల కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నష్టపోవడానికి కారణం ఈ పైరసీ నిందితులనే చెప్పాలి. దగ్గరగా ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 4,000 కోట్లకు పైచులకు నష్టాన్ని అయితే సినిమా ఇండస్ట్రీ చవి చూసింది. అటు ప్రొడ్యూసర్లు కూడా దివాలా తీసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే గేమ్ చేంజర్ లాంటి సినిమానే
నెక్స్ట్ రోజే పైరసీ చేసి అది కూడా ఫుల్ హెచ్డి ప్రింట్తో రిలీజ్ చేసిన ఈ నేరస్తులు ఎప్పుడు కూడా అంటే మనం చూసుకున్నట్లయితే బస్సులో ట్రావెల్ చేస్తూ గేమ్ చేంజర్ని చూశారు కొంతమంది. అది సోషల్ మీడియాలో వైరల్ చేసిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా పైరసీకి గురైందని కూడా ఎవరు గుర్తించలేని పరిస్థితులు అయితే మనం చూసాము. మరి అంత పెద్ద హై బడ్జెట్ సినిమా, ఒక ప్రతిష్టాత్మకమైన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలే పైరసీకి గురవుతుంటే ఇంకా చిన్న అలాగే మధ్యస్థాయి సినిమాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఊహించడానికి చాలా కష్టంగా మారిందనే చెప్పాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ పైరసీ వల్ల అటు ప్రొడ్యూసర్లు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, అలాగే ఇటు మనం చూసుకున్నట్లయితే సినిమా థియేటర్ల యాజమానులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. సినిమా ఇండస్ట్రీ కుదేలవడానికి మెయిన్ రీజన్గా ఈ పైరసీ నిందితులని చెప్పాలి. అలాగే ఈ ఐబొమ్మ చేసిన పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక హెచ్చరిక అయితే పోలీసులకు జారీ చేసింది. మెయిన్గా మనం అందులో లాస్ట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే చావుకు భయపడిన వాడు దేనికి భయపడడు అనే పాయింట్ని అయితే హైలైట్ చేస్తూ మీరు మమ్మల్ని ఏమి చేయలేరు, మీరు ఏం చేసినా కానీ ఆ యాక్షన్కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అని ఐబొమ్మ నిర్వాహకులు చెప్తున్నారు. మరి ఐబొమ్మ చేసిన ఈ హెచ్చరికకి పోలీసులు ఏ విధమైన ప్రతిచర్య ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకరంగా మారింది. మరి ఈ హెచ్చరిక వల్ల ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చేసిన హెచ్చరిక వల్ల మేము వెంటనే సినిమాలు డిలీట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ పరిస్థితుల మధ్యలో ఏ ఒక్క హీరో కూడా టార్గెట్ అవ్వడం మాకు ఇష్టం లేదు. ఎగ్జాంపుల్ విజయ్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏ హీరోని కూడా టార్గెట్ చేసే విధంగా మేము చేయట్లేదు, కేవలం మధ్యతరగతి ప్రజలు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎటువంటి ఖర్చు లేకుండా సినిమా చూసే పరిస్థితిని మాత్రమే మేము కనిపిస్తున్నామని కూడా అటు ఐబొమ్మ పోస్ట్లో రివీల్ చేయడం జరిగింది. అలాగే మీరు ఏదో బెదిరించారు కాబట్టి మేము ఇప్పుడు సినిమాల్ని మేము తీసివేయడం లేదు, ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత మాత్రమే నేను ఆ సినిమాల్ని ఏవైతే మీరు అబ్జెక్షన్ పెట్టారో వాటిని నేను క్లియర్ చేస్తాను, తీసివేస్తాను అని కూడా ఆ పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. మీకు భయపడి మాత్రం కాదు, మేము ఒక హెచ్చరికగా దీన్ని మీకు ఒక సవాల్గా విసురుతున్నామని కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీ కుదేలవడానికి కారణమైన ఈ పైరసీ, అలాగే ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు కొన్ని దగ్గరగా 60 నుంచి 70 వెబ్సైట్ల వరకు కూడా ఈ వెబ్సైట్లతో సినిమాల్ని పైరసీ చేయడమే కాకుండా ఇప్పుడు పోలీసులకి, అది కూడా సైబర్ క్రైమ్ పోలీసులకి ఒక సవాల్ విసరడం అనేది నిజంగా ఒక చర్చనీయాంశంగా మారిన ఘటనగా చెప్పుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ పైరసీ నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ ఇంకా గట్టి భద్రత మధ్య ఈ సినిమాల్ని రిలీజ్ చేస్తామని కూడా వాళ్ళు పోస్ట్లో మెన్షన్ చేశారు. కాబట్టి మరి ఐబొమ్మ తీసుకునే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఏ వెబ్సైట్లని బ్లాక్ చేసినా కానీ మీరు ఆ 5 కోట్ల మందిని ఏదైతే డేటా ఉందో అది బయట పెడతామని కూడా వాళ్ళు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఈ 5 కోట్ల మధ్యలో ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా మంది సినీ హీరోలు కూడా ఇందులో ఉన్నారు, మేము ఒక సినిమా కనుక రిలీజ్ చేయకపోతే ఆ హీరోలు సైతం ఫోన్ చేసి మా సినిమాని రిలీజ్ చేయండి, హీరో అభిమానులు సైతం ఫోన్ చేసి సినిమాని రిలీజ్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకున్న పరిస్థితులు కూడా మాకు చాలా ఉన్నాయి. ఆ డేటా అంతా కూడా మేము బయటపెడతాము, కేవలం ఓటీటీ మార్కెట్ని నిలబెట్టడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు మీరు కనుక మానుకోకపోతే ఖచ్చితంగా తీవ్ర చర్యలు ఉంటాయని కూడా ఐబొమ్మ పేర్కొంది. మరి ఐబొమ్మ చేసిన ఈ పోస్ట్ వెనకాల అసలు ఎవరున్నారు, అసలు ఎక్కడి నుంచి ఈ వెబ్సైట్ని రన్ చేస్తున్నారు, విదేశాల నుంచి మేము వెబ్సైట్ని రన్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు అభిమానికి సినిమాలు అనేది అందుబాటులో తీసుకురావడం వెనకాల ఎంత మొత్తంలో వర్క్ నడుస్తోంది అనే దాని పట్ల కూడా అటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా తీవ్రంగా వాళ్ళు విచారణ చేపట్టారు. అలాగే ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటాము, ఈ వెబ్సైట్లు అన్నింటినీ కూడా నేలమట్టం చేస్తామని అటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే హీరోయిన్ల రెమ్యూనరేషన్ మీద గట్టిగా ఫోకస్ చేసినట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం వారి రెమ్యూనరేషన్లు అది ఎంత పెద్ద హీరో కొడుకైనా సరే అంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు చేసే అధిక ఖర్చు వల్ల మాత్రమే ఈ సినిమాలు అనేవి ఇంత టికెట్లు పెంచడం కావచ్చు, అటు మధ్యతరగతి వాళ్ళకి సినిమా చూడాలి అంటే తీవ్రంగా కష్టం అవుతుంది. కష్టమైన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాము, కేవలం మధ్యతరగతి వాడు సినిమా చూసే విధంగానే మేము ఈ సినిమాల్ని రిలీజ్ చేస్తున్నామని కూడా ఐబొమ్మ ప్రకటించడం జరిగింది. మరి ఈ ప్రకటన పట్ల మనం చూసుకున్నట్లయితే అటు సినీ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా నిన్న సిపి ఆనంద్తో కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సినిమాలు చచ్చిపోతున్నాయి, ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ, ప్రత్యేకించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతవరకు నష్టపోయింది అనే దాని పట్ల కూడా
అటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు కావచ్చు, సినీ పెద్దలుగా ఇప్పుడు 4 పిల్లర్స్గా ఎవరైతే చెప్తున్నారో అటు చిరంజీవి కావచ్చు, వెంకటేష్ కావచ్చు, నాగార్జున కావచ్చు, బాలకృష్ణ గైర్హాజరు అయినప్పటికీ కూడా మిగిలిన కొంతమంది పెద్ద హీరోలు కావచ్చు, చిన్న హీరోలు కావచ్చు, అందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ పోలీసులకైతే కొన్ని పాయింట్స్ని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అటు హీరో నాని కూడా అటు ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఇటు హీరోగా ఉన్నారు. సో ఆయన చూసిన కొన్ని ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ వీటన్నిటి కూడా హీరోలకి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారా, లేదంటే పోలీసులకే డైరెక్ట్గా ఒక సవాల్ విసురుతున్నారా అనేది ఒక సందిగ్ధంగా మారిందనే చెప్పాలి. పోలీసులు సైతం సవాల్ విసిరేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే పాయింట్ కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. మరి ఈ పైరసీ నిందితులు ఎంతవరకు వెళ్తారు, అలాగే ఆ నిందితులను పట్టుకోవడంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సింధు.